అండి, మేమైతే మా అత్తయ్య గారి ఊరైతే స్టార్ట్ అయ్యాము. వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే చాలా మంచి మంచి వ్యూస్ అయితే మిస్ అయిపోతారు. మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇక్కడైతే చిన్న నర్సరీ ఉందని చెప్పేసి ఆగామండి. నిజంగా ఫ్రెష్ ఫ్లవర్స్ ఎంత బాగా అనిపించిందంటే, నిజంగా అన్ని ఫ్లవర్స్ చూసేసరికి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. మనకి కోనసీమకి ఎంట్రీ అవ్వగానే ఇంకా కొబ్బరి చెట్లతో మనకి వెల్కమ్ అయితే చెప్తుంది. నిజంగా ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు. లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలండి. ఇక్కడైతే మేము జాంకాయలు తీసుకుందామని చెప్పేసి ఆగాము. ఇక్కడ చూసారా వాటర్ యాపిల్స్ ఉన్నాయి, 2 టైప్స్ అయితే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ గ్రీనిష్ అయితే నేను ఎప్పుడు తినలేదు. ఇవి కూడా వాటర్ యాపిల్ అంట, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. జాంకాయలు కూడా చాలా దోరగా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే తీసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా ఇటుకలు అయితే తయారు చేస్తున్నారు. మేము ఐ థింక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. అక్కడ చిన్న హోటల్ ఉంటే ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ చూసారా పానకంతో గారిచ్చారు. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఉక్కపోయితో చేశారండి మనకి, అందువల్ల అనుకుంటే టేస్ట్ ఇంకా బాగా వచ్చింది. ఫుల్ గ్రీనరీ అండి. నిజంగా ఈ పచ్చని పొలాలు నిజంగా మైండ్ అయితే చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకి స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కన్ఫామ్గా ఇలా విలేజెస్కి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే నిజంగా చాలా రిఫ్రెష్గా ఉంటుంది. పర్సనల్గా నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను పిల్లలతో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాను. అప్పుడప్పుడు ఇలా వెళ్తే నిజంగా మైండ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది. సిటీ రష్ నుండి కొంచెం ఇలా దూరంగా ఊర్ల సైడ్ వస్తే నిజంగా చాలా రిలాక్స్ అయిపోతామండి. ఇంకా మేమైతే మా అత్తయ్య గారి ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము. చూసారా ఫుల్ గ్రీనరీ. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే చేసేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. మా అత్తయ్య గారి ఇంటి పైన మేడపైన వ్యూ అయితే చూపిస్తారండి. చూసారా ఇంటి ఫ్రంట్ అంతా ఇలా కొబ్బరి చెట్లతో ఉంటుంది. పక్కన అయితే ఇంకా చాలా చెట్లు ఉంటాయండి. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, నిమ్మకాయ చెట్టు, అరటి చెట్లు, జాన్ చెట్టు, ఇంకా లక్ష్మణ ఫలం అంటారు కదా ఆ చెట్లు, ఇవన్నీ అయితే ఉంటాయి. నిజంగా వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూసారా మధ్య మధ్యలో ఏమో ఇలా కొబ్బరి చెట్లతో ఉంటుంది. మావయ్య గారు అయితే మాకు కొబ్బరి నూనె కోసం అని చెప్పేసి కొబ్బరికాయలన్నీ ఇలా పక్కన ఉంచుతున్నారు. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని డేస్ మీకు ఈ విలేజ్ వైబ్సే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.